Hey guys, welcome back to my channel RP Shinu Diaries. The most awaited video అనుకుంటా ఇది. చాలా మంది అడుగుతున్నారు అక్క ఇంకెప్పుడు పెడతావు అక్క వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అని. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు అయితే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కంప్లీట్ గా ఈ వ్లాగ్ లో చూసేయండి. ఐ గేవ్ మై బెస్ట్ అని చెప్పాలి. కొన్ని దగ్గర నేను వీడియో తీయలేకపోయినా బికాస్ చాలా అంటే చాలా హడావిడి ఉండే. అండ్ ఏంటంటే ఈ ఇయర్ చెల్లి కూడా లేకుండే, సో పూజకి రావద్దు చెల్లి, సో చెల్లి కూడా రాలేకపోయింది. అన్నయ్యకి ఫుల్ ఆఫీస్ హెక్టిక్ వర్క్ ఉండే, సో అన్నయ్య కూడా కనిపించడు వ్లాగ్ లో. అండ్ మెయిన్ గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా కంపల్సరీ చెల్లె వచ్చి చీర కట్టిస్తాను అనమాట అమ్మవారికి. కానీ ఈసారి నేనే కింద మీద పడి కష్టపడి కట్టాను. అండ్ అఫ్ కోర్స్ మా ఆయన హెల్ప్ కూడా ఉందనుకోండి. ఇలా కంప్లీట్ వ్లాగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను థర్డ్ వీక్ లో చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం. సెకండ్ వీక్ నాకు కుదరలేదు. అండ్ ఆల్సో ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం ఉండే. సో థర్స్డే నైట్ ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ నేను మా ఆయన కలిసి డెకరేషన్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. కంప్లీట్ సింపుల్ గా సూపర్ గా ఉండాలి అని చెప్పి అనుకున్నాం. డెకరేషన్ ఫస్ట్ బ్యాక్ డ్రాప్ వేసినాం, కానీ చాలా సింపుల్ అయిపోయింది చెప్పి ఇలా పట్టు సారీ వేసి మళ్ళీ దాన్ని డిజైన్ చేసినాం. అండ్ నెక్స్ట్ మార్నింగ్ మెయిన్ థింగ్ డెకరేషన్ అయిపోయాక నెక్స్ట్ పని ఉండేది అమ్మవారికి ప్రసాదాలు. చాలా మంది 3 రకాలు పెడతారు, 5 టైప్స్ పెడతారు, ఓపిక ఉన్న వాళ్ళు 9. నేను ఓపిక చేసుకొని మరి ఎవ్రీ ఇయర్ కూడా 9 వెరైటీసే చేస్తాను వరలక్ష్మి వ్రతం అప్పుడు. ఈసారి చెల్లి కానీ అన్నయ్య కానీ రాలేకపోయినరు. సో ఈసారి నా చేతులతోటే ఎవ్వరు హెల్ప్ లేకుండా అన్ని ప్రసాదాలు చేద్దామని డిసైడ్ అయ్యి 9 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు అయితే చేస్తున్నాను. సో ప్రస్తుతం అయితే ప్రసాదాల వర్క్ అయిపోతే తర్వాత అలంకరించడం అవన్నీ చేయొచ్చు అనుకున్నా. అండ్ మార్నింగే మా ఆయన ఆఫీస్ కూడా వెళ్ళిపోయిండు. సో ఒక్కదాన్ని అన్నీ చేసుకుంటుండే. పులిహోర, దద్దోజనం, శనగలు అండ్ అలాగే వాయనంకి అంతా రెడీ చేసి పెట్టుకోవాలి. ముత్తైదులను పిలిచిన వాళ్ళకు కూడా వాయనం ఇస్తాం కాబట్టి అదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో చాలా పనే ఉంది, కానీ రెస్ట్ లేకుండా ఉండే అనమాట. బికాజ్ చాలా హెక్టిక్ అయిపోయింది నాకు ఆఫీస్, నెక్స్ట్ డే వ్రతం, మళ్ళీ ఇవన్నీ రెడీ చేసుకోవాలి, ఇల్లు క్లీనింగ్ ఇవంతా. కానీ అదేంటో తెలీదు, ఎంత హెక్టిక్ ఉన్నా సరే వరలక్ష్మి వ్రతం అనగానే నాకు ఎక్కడ లేని హ్యాపీనెస్, ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఓపిక్గా అయితే అన్ని కంప్లీట్ అయితే చేసుకున్నా. 9 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు అయితే రెడీ. ఈ ఆయిల్లో ఏంచేటి కొంచెం మనకు భయం అయితే అన్ని రెడీ చేసి పెడతాను, కానీ ఆయిల్ వేయడం మాత్రం మా ఆయననే చేస్తాడు. అండ్ ఇక్కడ అలంకరించడం కూడా కంప్లీట్గా పూర్తిగా చేసేసుకున్నాం అనమాట. చాలా బాగా కుదిరింది. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ నేను చెప్పినట్టు మా చెల్లె చీర కడుతుంది, కానీ ఈసారి కింద మీద పడైతే అలా ఇలా చాలా చక్కగా చాలా నీట్గా వచ్చింది. సారీ డ్రేపింగ్ కూడా ఐరన్ చేయడము అవన్నీ కూడా మా ఆయన చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు. నిజంగా నేనెంత ఓపిక్గా ఉండేనో వరలక్ష్మి వ్రతం రోజు మా ఆయన కూడా అంతే ఓపిక్గా దగ్గరుండి అన్నీ చేసిండు అనమాట. ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్. ప్రతి అమ్మాయికి ఇలా సపోర్టివ్ లైఫ్ పార్ట్నర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక ప్రసాదాలు 9 టైప్స్ ఇలా చేశాను. బూరెలు, గారెలు, పానకం, పర్వన్నం, అలాగే దద్దోజనం, పులిహోర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. బూరెలు మెయిన్గా 9 రకాలు పెట్టాలి. అండ్ వాయనానికి మాత్రం మేము శనగల వాయనం ఇస్తాము, అత్తయ్య వాళ్ళు శనగల వాయనమే ఇస్తారు. సో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. కొందరు బూరెలు, కొందరు కుడుములు, ఇట్లా ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయనమ్స్ ఉంటాయంట, కానీ నేను మాత్రం శనగల వాయనమే ఇస్తున్నాం. సో ఇలా ముందుగానే మా ఆయన అంతా వాయనంకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చిపెట్టేశాడు. బ్లౌజ్ పీస్, ఆకు, ఒక్క, శనగలు. అండ్ వచ్చిన ముత్తైదులకి నేను ఈసారి పోట్లీ బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. అందరికీ ఇలా ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు, కానీ వచ్చే ముత్తైదులకి ఇలాంటిది ఏదైనా ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నాను. అండ్ నేనైతే ఇంత బాగా రెడీ అయిపోయాను అనమాట. ఈసారి రాయల్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్లో ట్రై చేసిన సారీ చాలా అంటే చాలా బాగుండే. ఆల్రెడీ ఇన్స్టాలో నేను పోస్ట్ చేశాను, డీటెయిల్స్ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి మీకు. గ్లోరియస్ థ్రెడ్స్ బై దివ్య అనే వాళ్ళు పంపించారు. లాస్ట్ ఇయర్ కూడా నాకు వాళ్ళ వ్రతంకి సారీ పంపించారు, ఈ ఇయర్ కూడా వాళ్ళే పంపించారు. నేను వచ్చిన దాంట్లోనే ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని చాలా చక్కగా రెడీ అయినా, చాలా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోయినా.
అమ్మ దగ్గరుండి పూజ చేస్తుంది. చెల్లి అన్నయ్య మిస్ అవుతున్నారు వీడియోలో, వాళ్ళకి అస్సలు కుదరలేదు. చెల్లి రావద్దు పూజకి, సో చెల్లి రాలేదు. అని అన్నయ్యకి చాలా హెక్టిక్ వర్క్తో ఇంకా రాలేకపోయిండు. నెక్స్ట్ డే వస్తాడని చెప్పిండు అనమాట మా అన్నయ్య. ఇంకా మా అత్తయ్య వాళ్ళకి కూడా కుదరలేదు రావడం. సో ప్రస్తుతానికి ఇలా అయితే పూజ అంతా స్టార్ట్ చేసి కథ వినడం, పూజ చేసుకోవడం చాలా అంటే చాలా లాస్ట్ ఇయర్ కంటే నాకు ఈ ఇయర్ చాలా ఇంకా డివోషనల్ అండ్ ఇంకా ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి కొత్తగా తెలుసుకుంటూ పూజ చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. సో అందరికీ డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. సో చేసేది భక్తితో చేయాలి ఏదైనా సరే అనేది మమ్మీ ఎప్పుడూ అంటుంది. ఏమైనా తప్పులు ఉంటే కూడా అటు ఇటు అమ్మవారు ఫర్గివ్ చేస్తుంది అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కొత్తగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నాను. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేశాను. అండ్ మెయిన్గా ఏంటంటే ప్రసాదాలు అన్నీ నా చేతితోటే చేశాను. అలంకార అమ్మ చిన్నప్పటి నుంచి ఇలాగే పెంచింది. పెళ్లి కాక ముందు నుంచి కూడా ఏదైనా పండగ వస్తే చాలు ప్రాపర్గా మంచిగా చేసుకోవాలి. ఇల్లంతా సందడి హడావిడితోటి మంచిగా ఉండాలి. చాలా బాగా పెద్దది కానివ్వండి చిన్నది కానివ్వండి పండగ మా ఇంట్లో ముందు నుంచి కూడా చాలా బాగా జరుపుకుంటాము. సో అది పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే కంటిన్యూ వస్తుంది. దానికి తగ్గట్టు మా అత్తయ్య వాళ్ళు కానీ మా హస్బెండ్ వాళ్ళు కూడా అలాగే సపోర్టివ్గా ఎలా కావాలంటే అలా మంచిగా చేసుకో అని సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు వ్రతం ఇలా చేసుకోవడం. అండ్ అమ్మ దగ్గరుండి ఇలా చేయాలి అని చెప్పి అన్ని దగ్గరుండి చేయిస్తుంది. అంటే అన్నీ తెలియవు కదా మనకి, కొన్ని అక్కడక్కడ మిస్టేక్స్ ఎక్కడ అవుతున్నాయేమో చూసుకుంటూ ఒక్కొక్కటి నిదానంగా వినాయకుడు పూజ, వరలక్ష్మి పూజ, తర్వాత వరలక్ష్మి వ్రత కథ ఇవన్నీ కూడా దగ్గరుండి ఒక 1.5 hour కూర్చున్నాము పూజకి. అండ్ వచ్చిన వాళ్ళు కూడా ముత్తైదులు కూడా అందరూ కూడా చాలా ఓపికగా కూర్చుండ్రు అనమాట. నేను అనుకున్నాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది, కానీ చాలా ఓపికగా వాళ్ళు చాలా అంటే చాలా బాగా కూర్చుండ్రు పూజ కంప్లీట్గా అయ్యే వరకు. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా వరలక్ష్మి మాత బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎలా మీ వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకునేది కూడా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా దృష్టిలో వ్రతం అనేది డివోషనల్గా చేయడం. ప్రతి ఒక్కరూ మిస్టేక్స్ అటు ఇటు చేస్తుంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. సో దానికి డు నాట్ జడ్జ్ ఫ్యూ థింగ్స్. అందరూ ఒక్కొక్కటి ఎవ్రీ ఇయర్ నేర్చుకుంటూ ఉంటారు. సో అలా ఏమైనా తప్పులు జరిగినా సరే అమ్మవారు క్షమించేస్తుంది అని అనుకొని ఏదైనా భక్తితో కంప్లీట్గా డివోషనల్తో అలా చేసుకోండి. పూజ కంప్లీట్ అయ్యాక ముందుగా మా మమ్మీ ఫస్ట్ మా హస్బెండ్ కాలు మొక్కిస్తుంది అనమాట. సో కంప్లీట్గా ఆ రోజు ఫాస్టింగ్ ఉండే అండ్ కంప్లీట్గా కాలు మొక్కేసిన ముత్తైదులందరూ వచ్చిన వాళ్ళకందరికి ముందుగా కాళ్ళకి ఇలా పసుపు అంతా రాసి ప్రతి ఒక్కరికి వాయనం ఇస్తాం కదా. ఈసారి చాలా మందే వచ్చిండ్రనమాట, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా లేట్ కూడా అయిపోయింది, ప్రసాదాలు అవన్నీ చేసేదానికి చాలా లేట్ అయిపోయింది. కాబట్టి నేను ఫస్ట్ మా మమ్మీకి ఇస్తున్నాను అనమాట వాయనం. మమ్మీకి ఇచ్చాక మిగతా అందరికి ఇస్తున్నాను. వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి ఇచ్చాను. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి ఇచ్చాను. మా ఇంటికి ఎవరు వచ్చారు? మరి మహాలక్ష్మి ఇచ్చింది. వచ్చేయడం వరకు పిల్లలు తీసుకొని పూజ చేసుకోవాలి. పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. అక్షం తల్లి ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వచ్చింది ఎవరమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం.
పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం. ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు మా ఇంటికి? ఎవరు వచ్చారండి మా ఇంటికి? మహాలక్ష్మి వచ్చాను. వచ్చాను. జయ కరెక్ట్ చెప్పాలా? ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం. ఎవరు వచ్చారు మా ఇంటికి? మహాలక్ష్మి. ఎవరు వచ్చారు మా ఇంటికి? మహాలక్ష్మి. ఎవరు వచ్చారు మా ఇంటికి? మహాలక్ష్మి. నేనే ఇది కాక జస్ట్ అది ఇచ్చేసి బయట. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి. మా ఇంటికి ఎవరు వచ్చారు? పెద్ద పెద్ద మహాలక్ష్మి. ఆంటీ పెట్టచ్చు అనుకుంటా. ఈ ఆంటీ పెట్టచ్చు కదా. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఎంత బాగా జరుపుకున్నానో వరలక్ష్మి వ్రతం అయితే. ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉండే ఇయర్ అయితే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాను. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి అలాగే ఉంచి నేను నైటే జరిపేసాను అమ్మవారిని. అన్నయ్య వాళ్ళు వచ్చి చూస్తారని చెప్పేసి అలాగే ఉంచాను. అండ్ ఆ రోజు అమ్మవారి దగ్గర పెట్టుకున్న సారీ మళ్ళీ కట్టుకొని మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని లాస్ట్ నైట్ ఫ్రైడే రోజు కొందరు రాలేకపోయారు వాయనానికి. సో వాళ్ళు ఆ నెక్స్ట్ డే వచ్చారు. సో వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ డే పసుబొట్టు ఇచ్చాను అనమాట. చాలా అంటే చాలా బాగా అయింది వరలక్ష్మి వ్రతం. చాలామంది అడిగారు కాబట్టి వీలైనంత వరకు అంతా కవర్ చేసి మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చుంటే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్పీ శ్రీను డైరీస్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లవ్ యూ ఆల్ అండ్ యూ గైజ్ మీన్ అ లాట్. మీ కమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటాను. కమెంట్ చేయండి, షేర్ చేయండి వీడియోని. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఇలాగే వ్లాగ్స్ రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. సో ఇలాగే మీరు చూస్తూ ఉండండి అండ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. లవ్ యూ ఆల్. బాయ్.